బాలీవుడ్ లో ఖాన్ త్రయం బలహీనపడుతోందా? ఖాన్ల హీరోలకు ఓపెనింగ్స్ కూడా కష్టమవుతున్నాయా అంటే సిచ్యువేషన్ చూస్తే అలానే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో వీరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టడంలో వెనుకబడుతున్నాయా అన్న చర్చ జోరందుకుంది. మొన్నటి వరకు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వారి స్టార్డంతో బాక్సాఫీస్ ను శాసించగా, ఇటీవల కాలంలో వీరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లను రాబట్టడంలో వెనుకబడుతున్నాయన్న చర్చ జోరందుకుంది. తాజాగా అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ జూన్ 20న విడుదలైంది. మానసిక దివ్యాంగుల నేపథ్యంలో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రం అమీర్ ఖాన్ గత చిత్రం తారే జమీన్ పర్ కు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమాను డబ్బు కోసం కాకుండా సామాజిక సందేశం కోసం తెరకెక్కించిన అమీర్ ఓటీటీ రైట్స్ ఇవ్వకుండా థియేటర్ విడుదల తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు సుధామూర్తి వంటి ప్రముఖుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ తొలి రోజు కేవలం 11.5 కోట్ల రూపాయల వసూళ్లతో నిరాశపరిచింది. అమీర్ ఖాన్ సినిమాలు సాధారణంగా తొలి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేసే స్టార్డంను కలిగి ఉన్నప్పటికీ ఈ చిత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. అమీర్ ఖాన్ గత చిత్రం లాల్ సింగ్ చడ్డా కూడా 2022లో 11.7 కోట్ల రూపాయలతో పేలవమైన ఓపెనింగ్ ను నమోదు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్, మురుగదాస్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ప్రచార చిత్రాలతో హైప్ తగ్గిపోవడంతో ఓపెనింగ్స్ లో వెనుకబడింది. మరోవైపు షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత విడుదలైన డంకీ 2023లో $7.1 కోట్ల వసూళ్లతో మూడవ అతిపెద్ద హిట్ గా నిలిచినప్పటికీ ఆయన గత చిత్రాల స్థాయిని అందుకోలేకపోయింది. ఈ ముగ్గురు ఖాన్ల చిత్రాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ సందేశాత్మక కథాంశాలు, విభిన్న కాన్సెప్ట్లతో వచ్చిన సినిమాలకు ఆదరణ పరిమితంగా ఉండడం ఓపెనింగ్ వసూళ్లపై ప్రభావం చూపుతోంది. గతంలో దంగల్, పఠాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ ను శాసించిన ఈ తారలు ఇప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్ ఖాన్ త్రయం తమ స్టార్డమ్ ను నిలబెట్టుకుంటూ వచ్చే సినిమాతోనైనా మళ్లీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారా అనేది చూడాలి మరి.